ఇది ఆ పరమశివుడి ద్వారపాలకులైన నంది మహాకాలుడి యొక్క వృత్తాంతం. ఇక్కడ నంది అంటే శివుని యొక్క వాహనమైన నంది కాదు, ఇది గమనించగలరు. పూర్వం నంది అనే వైశ్యుడు ఉండేవాడు. అతను గొప్ప శివభక్తుడు. అతను తన భక్తి చేతన చేసిన ప్రతి పనిలోనూ కూడా విపరీతమైన ధనాన్ని ఆర్జించాడు. అయితే ఆ ధనంతో అతను శివాలయాన్ని ఒక అడవిలో నిర్మించాడు. రోజు తన బ్రాహ్మణ మిత్రులతో వెళ్ళి ఆ శివాలయంలో వజ్ర వైడూర్యాలతో రత్నాలతో ఆ శివుణ్ణి పూజించేవాడు. ఆ దేవాలయానికి దగ్గరలో ఉన్న కొండపై మహాకాలుడు అనే వేటగాడు నివసించేవాడు. అతని వృత్తి వేట. రోజు కూడా అడవిలోకి వచ్చి జంతువులను వేటాడి కందమూల ఫలాలను తింటూ తన జీవనాన్ని కొనసాగించేవాడు. వేట నిమిత్తం అడవిలో తిరుగుతున్న మహాకాలుడికి ఒకరోజు శివాలయం కనిపించింది. ఆ శివాలయం లోపలికి వెళ్ళి చూడగా మహాశివలింగం కనిపించింది. కానీ ఆ పక్కనున్న వజ్ర వైడూర్యాలు అన్నీ కూడా అతనికి వ్యర్థ పదార్థాలుగా కనిపించాయి. ఆ మహాశివలింగాన్ని చూసిన మహాకాలుడికి ఒక విచిత్ర భావన కలిగింది. స్వామి శివయ్య, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అన్నీ కూడా వ్యర్థంగానే కనిపిస్తున్నాయి. నాకు ఇప్పుడు నీవు మాత్రమే శాశ్వతంగా అనిపిస్తుంది. ఇక నుంచి నీవే నా తండ్రివి, నిన్ను విడిచిపెట్టను కాక విడిచిపెట్టను అని చెప్పి దగ్గరలో ఉన్న తటాకంకి స్నానం ఆచరించడానికి వెళ్ళాడు. అయితే మహాకాలుడు ఆ శివలింగాన్ని అభిషేకించాలనుకున్నాడు. అయితే అక్కడ ఉన్న నీటిని ఎలా తీసుకువెళ్లాలో తెలియక భర్త కన్నప్ప మాదిరిగానే నోటి నిండా నీటిని తీసుకొని వచ్చి ఆ మహాశివలింగంపై అభిషేకించాడు. అంతేకాక మారేడు పత్రాలతో పూజలు సాగించాడు. ఇలానే అతను రోజు వచ్చి ఆ పరమశివుణ్ణి పూజించసాగాడు. ఒకరోజు ఇది చూసిన నంది, అయ్యో ఇతనెవరో రోజు వచ్చి ఎంగిలి నీటితో అభిషేకం చేస్తున్నాడని చెప్పి ఆ శివలింగాన్ని ప్రక్షాళన గావించి తిరిగి పూజించేవాడు. ఇలా వీరిద్దరి మధ్య కూడా పూజలు కొనసాగేవి. నంది వచ్చి వజ్ర వైడూర్యాలతో పూజించగా మహాకాలుడు చూసి ఇతను గాజు ముక్కలతో పూజిస్తున్నాడని చెప్పి వాటిని తోసి తన నోటి నిండా తెచ్చిన నీటితో అభిషేకం చేసేవాడు. అయ్యో ఇతను ఎంగిలి నీటితో అభిషేకం చేస్తున్నాడని ఆ నంది తిరిగి ప్రక్షాళన చేసేవాడు. ఈ విధంగా రోజు కొనసాగుతూ ఉండేది. అయితే నంది దీనికి ఒక ఉపాయం ఆలోచించాలని భావించి తన బ్రాహ్మణ మిత్రులకు అడుగుతాడు. వారు దానికి సమాధానంగా ఈ యొక్క శివలింగాన్ని మీ ఇంటికి తీసుకువెళ్ళి ప్రతిష్ఠించి అక్కడ పూజలు చేసుకో అని చెప్తారు. ఈ ఉపాయం నచ్చి ఆ నంది ఆ శివలింగాన్ని కార్మికులతో తవ్వించి తన ఇంటికి తీసుకువెళ్ళి పూజలు చేసేవాడు. అయితే నంది చేసిన తప్పిదం ఇదే. శివుడు అందరివాడు, ఒకరికే సొంతం కావాలనే ఆలోచన మంచిది కాదు. అయితే ఇదిలా ఉండగా మహాకాలుడు ఎప్పటిలానే పూజలు చేయడానికి ఆ శివాలయానికి వస్తాడు. అక్కడ శివలింగం లేకపోవడంతో నిర్ఘాంతపోయి, అయ్యో శివయ్య, నా పూజలో ఏదో పొరపాటు ఉన్నదేమో, ఇక్కడ నుంచి వెళ్ళిపోయావు. అయితే ఆ పూజా స్థలంలో తిరిగి శివాలయాన్ని నేను బంగారంతో వజ్ర వైడూర్యాలతో నిర్మించలేను. కానీ నా శరీర భాగాల్ని ఒక్కొక్కటిగా కోసి అక్కడ పెట్టి దాన్నే శివలింగంగా భావించి పూజ చేస్తాను అని చెప్పి తన శరీరంలో ఒక్కొక్క భాగాన్ని కోసుకోసాగాడు. ముందుగా తన పొట్టను కోసి అందులోని పేగులను అందులో వేయగా ఆ బాధను తాళలేక అక్కడే పడిపోయాడు. అయితే కొంతసేపటి తర్వాత మహాకాలుడికి స్పృహ వచ్చింది. వెంటనే శివలింగ స్థానంలో ఉన్న తన శరీర భాగాల్ని పరమశివునిగా భావించి అతని పాదాలకు ప్రార్థిస్తున్నట్టుగా ఆ శరీర భాగాల్ని తాకి ఓం నమః శివాయ అనే మంత్రాన్ని జపించాడు. అయితే అతను భక్తికి కరిగిపోయిన పరమశివుడు పార్వతీమాత సమేతంగా అక్కడికి విచ్చేసి ఇలా అన్నాడు. ఓ మహాకాల, నేను ఎక్కడ లేను చెప్పు. నా ప్రతిరూపమైన శివలింగం లేనంత మాత్రాన నీ శరీర భాగాలనే కోసి అక్కడ పెడతావా? నీ భక్తికి మెచ్చితినయ్యా, నీకు ఇదే వరం ఇస్తున్నాను. ఈ రోజు నుంచి నా ద్వారపాలకుడిగా నిన్ను నియమిస్తున్నాను అని వరం ఇచ్చాడు. అయితే ఆ మహాకాలుడి యొక్క భక్తికి త్యాగానికి మెచ్చిన దేవతలు అతనిపై పుష్పవర్షాన్ని కురిపించారు. అయితే ఆ వర్షం ఆ దేవాలయ ప్రాంగణంలో పడుతుండటంతో నంది అది గమనించి, నిన్ను నిర్మించిన దేవాలయంపై వర్షం ఎలా పడుతుంది, అది కూడా పుష్పవర్షం అని గమనించి వెంటనే ఆ శివాలయం దగ్గరికి వచ్చి చేరతాడు. అతను చేసిన పుణ్యఫలం కారణంగా పార్వతీ సమేతుడైన శివయ్య అక్కడ ఉండటం చూసి ఆశ్చర్యపోతాడు. వెంటనే వెళ్ళి శివుడి పాదాలపై పడతాడు.
అయితే వెంటనే శివుడు నువ్వు ఎవరు అయ్యా అని అడుగుతాడు. శివునికి తెలుసు, కానీ శివలింగాన్ని అక్కడ నుంచి తీసుకువెళ్ళడంతోనే కదా ఇదంతా జరిగింది అని భావించి కావాలనే అలా అంటాడు. అయితే వెంటనే నంది తనను క్షమించమని అడుగుతాడు. అక్కడే పక్కనే ఉన్న మహాకాలుడు కూడా, స్వామి ఇతనే నీ యొక్క శివాలయాన్ని నిర్మించాడు, ఇతను కూడా పరమశివభక్తుడు, ఇతన్ని కూడా అనుగ్రహించండి అని వేడుకుంటాడు. మహాకాలుడు యొక్క పరమభక్తిని మెచ్చిన శివుడు నందిని కూడా అనుగ్రహిస్తాడు. నంది, నేను ఒక్కరికి చెందినవాడిని కాదు, అందరూ నా బిడ్డలే, కనుక స్వార్థంతో ఉండవద్దు అని చెప్పి నంది మహాకాలుడు ఇద్దరు కూడా నా యొక్క కైలాసంలో నాకు ద్వారపాలకులుగా వ్యవహరిస్తారు. ఎవరు నన్ను కలవడానికి వచ్చినా సరే మీ యొక్క అనుమతి తప్పనిసరి అనే వరాన్ని మీకు అనుగ్రహిస్తున్నాను అని అంటాడు. దీనితో మహాకాలుడికి నందికి ఆనందానికి అవధులు లేకుండా పోతుంది. ఈ విధంగా మహాకాలుడు నంది శివుని యొక్క ద్వారపాలకులుగా నియమించబడతారు. ఓం నమః శివాయ.